పెళ్ళై సరిగ్గా 2 ఏళ్ళు కూడా కాలేదు, అంతలోనే ఇన్ని గొడవలు ఏంట్రా మీ మధ్య? అంతా తనే చేసింది. ఏం చేసిందిరా? మచ్చా, వచ్చే జీతంలో ఇంటి రెంట్ కంటే వంట సామాన్లు తీసుకొచ్చి అదో ఇదో తినే డబ్బులు కూడా పెట్టి నెలలో ఒకే ఒకసారి 1000 రూపాయలు పెట్టి మటన్ తెస్తే కూర చేసి వాళ్ళ అక్కింటికి ఒక బాక్స్, కింద ఆంటీకి ఒక బాక్స్ అని ఇచ్చేసి వస్తుంది. రాత్రి భోజనంలోకి పీసులే మిగలట్లేదు, కేవలం పులుసు మాత్రమే. కడుపు ఎంత కాలిపోతుందో తెలుసా? మటన్ తినేటప్పుడు సడన్ గా ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకెక్కడ పెట్టాల్సి వస్తుందానని దాక్కుని మరీ కిచెన్ లోకి వెళ్ళి తినే ఈ కాలంలో తను తెచ్చుకున్న మటన్ వేరే వాళ్ళకి పంచి పెడితే తనకి బాధగా ఉండదా అమ్మా? లైన్ లో నించోని మరి నల్లి బుక్కలు తెచ్చాను మచ్చా. ఒక జీను నల్లి ఒక్క కూడా 1000 రూపాయల మటన్ కి ఇంత ఏడుస్తున్నాడు. మరి మా నాన్న గౌరీ పండక్కి హైదరాబాద్ తీసుకెళ్లి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో 5000 పట్టుచీర కొనిచ్చాడు తెలుసా? మొన్న వీళ్ళక్క వరమహాలక్ష్మి పండక్కొచ్చినప్పుడు కట్టుకుని వెళ్ళింది మహాతల్లి. ఏయ్, కావాలని వేసుకెళ్ళలేదు, ఏదో బట్టల్లో కలిసిపోయి ఉంటుంది. బట్టలు మిస్ అయితే ఏదో ఒకటే మిస్ అవుతుంది. మ్యాచింగ్ బ్లౌజు, మ్యాచింగ్ లంగా, మ్యాచింగ్ బ్యాంగిల్స్ అవ్వవు. నిజంగానే మర్చిపోయి తీసుకెళ్లుంటే కడుపు కన్నం తినే వాళ్ళైతే తిరిగి తెచ్చిస్తారు. ఎత్తుకెళ్ళినందుకు కూడా బాధ అనిపించలేదు. కానీ అదే పట్టు చీర కట్టుకుని రీల్స్ కూడా చేసింది. ఇంకా కమెంట్స్ లో వావ్ శారీ సూపర్ గా ఉంది, మోడల్ సూపర్ గా ఉంది, మిమ్మల్ని చూస్తుంటే మహాలక్ష్మిలో ఉన్నారని. అది చూస్తుంటే నాకు బైక్ మీద వెళ్తుంటే కొంగిరుకోవాలి, వంట చేస్తుంటే నూనె చిల్లి మొహం మీద పడాలి. మా అక్క మర్చిపోయి ఒకే ఒక చీర తీసుకెళ్ళింది, కానీ మీ తమ్ముడు ఎన్ని తీసుకెళ్లాడు తెలుసు కదా మచ్చా. ఇంటర్వ్యూ కని వచ్చాడు, నా వాచ్ ఎత్తుకెళ్ళాడు. మళ్ళీ ఇంటర్వ్యూ కని వచ్చాడు, నా డ్రెస్సులను ఎత్తుకెళ్ళాడు. అవి తిరిగి ఇచ్చిందే లేదు. పోయిన నెల నా దగ్గర 499 రీఛార్జ్ చేయించుకున్నాడు. అడుక్కునే విధవా ఇంకా ఇవ్వలేదు. వాడు బస్సులో వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అవ్వాలి, నిద్ర లేసేసరికి ముఖం పీక్కుపోవాలి. అయ్యో, జస్ట్ 499 కోసం మా తమ్ముడు అన్నని మాటలు అంటావా? ఓహో, అందుకేనా మా తమ్ముని ఇంటికి రానివ్వకుండా చేసావు? అన్నా, మా తమ్ముడు నెలకొక్కసారు 2 సార్లు మాత్రమే ఇంటికి వస్తాడు. వాడు రాకుండా ఈయనేం చేస్తాడో తెలుసా అన్నా? చెప్పు. మా తమ్ముడు ఇంటర్వ్యూ ఫినిష్ చేసుకుని వస్తున్నాడంట, కీ అక్కడే పెట్టేసెళ్ళండి. ఏయ్, నీ తమ్ముడు ఇంటర్వ్యూకి వస్తున్నాడా లేదా ఊరంతా తిరగడానికి వస్తున్నాడా? ఎప్పుడు చూడు వాడు ఇంటర్వ్యూస్ కన్నా మాల్స్ లోనే ఎక్కువ కనిపిస్తుంటాడు. వాడు ఎక్కడికి వెళ్తే నీకెందుకు? మూసుకుని కీస్ అక్కడ పెట్టెళ్ళు చాలు. ఆ సోంబేరుగా ఇంటికి రానికుండా ఏదో ఒకటి చేయాలి. హలో అక్క, నేను ఇంటికి వచ్చాను. ఇంటికి ఎక్కడ పెట్టావు? మీ బావగారు ఆ కిటికీ దగ్గరుండే పాట్ లో పెట్టారంటే చూడు. అలాగే ఫ్రిడ్జ్ లో కేక్ ఉంచాను, తిను. సరే అక్క. మడత పెట్టి మడత పెట్టి మడత పెట్టి. నా పరువు తీయడానికే ఇలా చేశాడు. వావ్, పరువు గురించి నువ్వు ఆలోచిస్తున్నావు చూడు. ఆహా మచ్చా, ఆ రోజు సవిత ఆంటీ ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేసిందో తెలుసా? ఈ ఐస్ క్రీమ్ డబ్బా ఖాళీ అయింది. నాకేం పెద్దగా యూజ్ లేదు. మీకెవరికైనా కావాలంటే తీసుకుని వెళ్ళండి. మా ఇంట్లో అన్ని స్టీల్ డబ్బాలే యూజ్ చేస్తాం. ఇట్లాంటి ప్లాస్టిక్ డబ్బాలు ఒంటికి మంచిది కాదు. అయ్యో ఆంటీ, మా ఇంట్లో ఓన్లీ గ్లాస్ ఐటమ్స్ మాత్రమే వాడతాము, కానీ ఇలాంటి ప్లాస్టిక్ ఐటమ్స్ అంటే. సవితక్క, ఇదిగో వస్తున్నా, ఒక్క నిమిషం. డబ్బా నాకు కావాలి. డబ్బా నాకు కూడా కావాలి. నీకు తెలుసు కదా, మా ఇంట్లో ఎక్సోబార్ ఖాళీ అయినా వదిలిపెట్టమని. అందులో ఏదో ఒకటి వేసి ఉంచుతాం. నీకు కూడా తెలుసు కదా, నా ఇంట్లో వాజ్లిన్ డబ్బా ఖాళీ అయినా పడేనని. దాంట్లో ఏదో ఒకటి వేసి ఉంచుతాం. డబ్బా వదిలిపెట్టు. నువ్వే వదిలేయచ్చుగా. సుమతి, ఎందుకు సుమతి ఏడుస్తున్నావు? మా ఇంట్లో చక్కెర వేసుకోవడానికి ఒక్క డబ్బా కూడా లేదు. ఇన్ని రోజులు ఆ షాప్ అతనిచ్చిన కవర్లోనే వేసి ఉంచుతున్నాను. అందులో ఎన్నిసార్లని పురుగులు బల్లులు పడుతున్నాయో తెలుసా? అప్పుడో ఇప్పుడు ఏదో ఒకటి తెస్తాడు, కానీ ఒకే ఒక్క డబ్బా అడిగితే మాత్రం. ఏమండి, చక్కెర వేసుకోవడానికి ఒక డబ్బా తెచ్చేవరా? డబ్బా కావాలా? కాపాడండి! ఏమండి, కారం పొడి వేసుకోవడానికి ఒక డబ్బా కొని తెచ్చివరా? కంపెనీ వాళ్ళు ఇంత మంచి కవర్లో వేసిచ్చినా తిరిగి నన్నే డబ్బా అడుగుతావా?
నిన్ను కాపాడండి. సరే ఈ డబ్బా నువ్వే ఉంచుకో. థాంక్స్. తళాంకు తక్కుచును మీరు చేసిన ఈ సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. తకిట్ట తక్కుచును అయ్యా తళాంకు తక్కుచును ఒకే ఒక్క ఐస్ క్రీమ్ డబ్బా కోసం నా పరువు మర్యాదలు తీసి నన్ను విలన్ చేసింది మచ్చా ఇది. అయ్యో ఇంతకు ముందు ఏదైనా సీరియల్లో నటించావా అమ్మా? అన్నా ఆ, అర్థమైంది. అది మాత్రమే కాదు మచ్చా, చపాతి చేయమంటే నా చేతికి పిండి అంటుకుంటుంది, నేను చేయను అంటుంది. సరే అని రాగి సంగటి చేయమంటే పాత్రలన్నింటికి పిండి అంటుకుంటుంది, కడగడం నా వల్ల కాదంటుంది. మచ్చా తనకు తెలిసింది ఒకే ఒక్క వంట, అది రసం. పొద్దున అన్నమే, మధ్యాహ్నం అన్నమే, సాయంత్రం అన్నమే. తను వండిన వంట తిని తిని నా పొట్ట ఎలా అయిందో చూడు మచ్చా. ఏం పర్వాలేదు మచ్చా, చూడు మచ్చా. నాది సేమ్ ప్రాబ్లం రా. కూర్చో. ఏమ్మా, అప్పుడప్పుడు చపాతీ అలాంటివి చెయ్యొచ్చు కదమ్మా. పెళ్ళైన కొత్తలో ఎన్నెన్ని చెప్పాడో తెలుసా అన్నయ్యనా? నువ్వు వంట చేస్తే నేను కూరగాయలు తెచ్చిస్తా అన్నాడు. భోజనం నువ్వు వడ్డిస్తే పాత్రలు నేను కడుగుతా అన్నాడు. బట్టలు నువ్వు ఉతికితే అవి జాడించి నేను ఆరేస్తా అన్నాడు. కొద్ది రోజులు అవ్వగానే బట్టలు ఆరేసే క్లిప్స్ అడిగినా చీపో ఇవ్వనంటున్నాడు. అబద్ధాల కోరు. ఎందుకనిరా? అదేదో పెళ్ళైన కొత్తలో చెప్పాను. ఉమ్, ఏ నువ్వు అబద్ధం చెప్పలేదా? ఆ? పెళ్ళైన కొత్తలో అత్త మామని మా అమ్మ నాన్నలో చూసుకుంటానని చెప్పావు. పెళ్ళైన 6 నెలలకే వేరే కాపురం పెడతామని చెప్పింది. మీ అక్కని మా సొంత అక్కలో చూసుకుంటానని చెప్పింది. అడిగింది తీసుకురాలేదనుకో, నీ అక్క ఎందుకురా తేలేదని తిడుతుంది. అప్పుడు అలా తిట్టకూడదమ్మా. నేను ఆఫీస్కి వెళ్ళగానే నాకు ఒంట్లో బాలేదో ఆసుపత్రికి వెళ్ళాలని డబ్బులు తీసుకొని ఫ్రెండ్స్ తో కలిసి కోటికి వెళ్ళింది బట్టలు కొనడానికి. రండి హోల్సేల్ రేట్. నువ్వు రోజు ఇంటికి ఎన్ని లీటర్లు పాలు తెస్తున్నావు చెప్పు? ½ లీటర్. నేను 1 లీటర్ పాలు తెస్తున్నాను. ఉదయాన్నే ఒక కాఫీ నా మొహన పడేస్తుంది అంతే. మిగిలిన పాలతో ఏం చేస్తుందో తెలుసా? మిగిలిన పాలతో బాగా నెయ్యి చేసి నెలకొకసారి ఎదురింటి వాళ్ళకి పక్కింటి వాళ్ళకి కిలో 600 చెప్పి అమ్ముతోంది. హా? ఇంట్లోకి తెచ్చుకునే పాలతో నెయ్యా? ఈ విషయం నాకు తెలియకుండా ఎలా ఉంది? చికపా ఏమ్మా, ఏ స్కూల్లో చదువుకున్నావమ్మా? ఆకృతి ఇంటర్నేషనల్ హై స్కూల్, విజయవాడ. మంచిదమ్మా. ఉండు మావా, ఇప్పుడే వస్తా. ఆ? చూడు ఈ పాత్రలన్నీ ఎలా మాడగొట్టిందో చూడు మచ్చా. ఆ? ఏయ్ ఇంకొంచెం మాడుంటే నీ కలర్లోకి వచ్చాయి మచ్చా. రేయ్, నువ్వు కాదులే అవి. అంట్లేంటమ్మా ఇలా మార్చేశావు? అన్నా, అది బై మిస్టేక్ లో జరిగిపోయిందన్నా. బై మిస్టేక్ వల్ల జరిగింది కాదది, ఈవిడ సీరియల్ వల్ల జరిగింది. పాలు వేడి చేస్తూ సీరియల్ చూస్తూ కూర్చుంటుంది. అన్నం పొయ్యి మీద పెట్టి రీల్స్ లో నటిస్తుంది. అన్నం ఉడికి మెత్తబడి మాడిపోయి పొగొస్తున్నా తనకు తెలియదు. పక్కింటి ఆంటీ వచ్చి ఏ సుమతి పొయ్యి మీద ఏమైనా పెట్టావని అడగగానే వెంటనే ఆలోచించుకుంటూ అయ్యో అవునా ఆంటీ థ్యాంక్స్ అంటూ కిచెన్ లోకి పరిగెడుతుంది. ఇంట్లో అంట్లన్నీ నాశనం చేసి కూర్చుంది. రేయ్, ఏంట్రా ఇది? అది మాత్రమే కాదు మచ్చా, మెడలో ఉన్న తాడును బంగారు తాడుగా మార్చుకోవడానికి అది చేసిన విన్యాసాలు ఎన్నెన్ని ఉన్నాయో తెలుసా మచ్చా? అడుగు చెప్తుంది. ఈ నెలలోనో లేదా వచ్చే ఆ నెలలోనో కరోనా ఎక్కువై మందు దొరకదేమన్న భయంతో ఒక మంచి బ్రాండ్ తీసుకొచ్చి ఇంట్లో పెడితే నాకు తెలియకుండా ఈ దొంగది దాచిపెట్టుకుంది. నువ్వెందుకమ్మా మందు దాచిపెట్టుకున్నావు? ఎక్కడ ఆయన తాగి హెల్త్ పాడు చేసుకుంటారోనన్న భయంలో అన్నా. అయ్యయ్యో, నా ఆరోగ్యం మీద నీకెంత శ్రద్ధ? అబద్ధం చెప్తుంది మచ్చా. నేను తెచ్చిన మందంతా దొంగలించి దాచిపెట్టుకొని గాంధీ జయంతి రోజున మందు దొరకదని చుట్టుపక్కల ఉన్న అంకులందరికీ డబుల్ రేట్ అమ్ముకుంది. నా పెళ్ళానికి ఎలాంటి ఐడియాలు రావద్దు దేవుడా. రే రఘు, దేవుడు నీ వైఫ్ కి ఎన్ని ఐడియాలు ఇచ్చాడ్రా? దేవుడు ఇలాంటి ఐడియాలని వీళ్ళకే ఇస్తాడు, కానీ వీళ్ళు దీన్ని సరిగా ఉపయోగించుకోవట్లేదే. దీని ఆలోచనలు ఐడియాలు అన్ని ఫెంటాస్టిక్, కానీ ఆ డబ్బులు ఏం చేసిందో తెలుసా? రఘు, సైలెంట్ గా ఉండు, నాకు కోపం తెప్పించకు. ఇది ఇంత ఆలోచించి అంత డబ్బు సేకరించి వీళ్ళ అక్క దగ్గర బ్యాంకులోనూ జాగ్రత్తగా దాచిపెట్టింది అనుకున్నాను. నాకు అసలే తల తిరుగుతుంది. పిచ్చి పిచ్చిగా వాగి మళ్ళీ పిచ్చెక్కించకు. తను దాచిపెట్టిన డబ్బంతా నాకు మాత్రమే కాదు ఇంకెవ్వరికీ దొరకకూడదని చెప్పి సేఫ్ గా ఉంటుందని బీరువా మీద డబ్బాలో దాచిపెట్టింది. ఇప్పుడు ఆ డబ్బు ఎలుక పాలైంది. రే మచ్చా, ఇప్పుడు ఆ డబ్బు ఎలా ఉందో తెలుసా? ఉండు, ఈ ఎలకలన్నీ తినేసాయి. ఇదిగో అమ్మా నీ డబ్బు. ఇందులో ఉన్న డబ్బులతో ఒక మంచి చైన్ కొనుక్కొని మిగిలిన డబ్బులతో
ఎలకల ముందు కొనుక్కో. రఘు, నవ్వకు. హే! నువ్వు ఇంకోసారి నవ్వావో నేనేం చేస్తానో నాకే తెలీదు. మచ్చా దమ్ము కొట్టేద్దాం పదరా. चोली के पीछे क्या है चोली के पीछे चोली के पीछे అయ్యో ఇవాళ నా టైం బాగాలేదే. చికపా ఈవిడొకతి చంపేసేలా చూస్తుందండి. ఏంటి? నీ ఫ్రెండ్ దుబాయ్ నుంచి కాస్ట్లీ గిఫ్ట్ పంపించాడు కదా, అవును, అయితే ఇదే కదా అది? ఇదిగో చూడు, దాంతో ఆటలు వద్దు చెప్తున్నా. 45,000 అది. ఆ బాటిల్ న్యూ ఇయర్ పార్టీ కోసం తీసుకొచ్చింది. దాన్ని నమ్ముకొని నా ఫ్రెండ్స్ అందరు ఉన్నారు. మర్యాదగా ఇచ్చేయి. అవునా అన్నా? న్యూ ఇయర్ కి ఇంకా ఎన్ని రోజులుంది? ఇంకో 2-3 రోజులు ఉందమ్మా, అంతే. మ్మ్, మనం ఈ రోజే సెలబ్రేట్ చేసుకుందామా? హ్యాపీ న్యూ ఇయర్. साई राम साई श्याम साई भगवान शिरडी అరే మామ, మీ ఫ్రెండ్ ఎవరో దుబాయ్ నుంచి మందు పంపించాడు అన్నావు కదరా, ఒకసారి ఫోటో తీసి పంపించరా. గ్రూప్ లో పెట్టి అందరికి కాలేలా చేద్దాం. ఫోటో ఎందుకురా? ఆ? వీడియోని తీసి పంపిస్తా చూడు, స్టేటస్ లో పెట్టుకోవచ్చు. కన్నా, స్టేటస్ పెట్టడానికి ఆ వీడియో సరిపోదు, ఈ వీడియో పంపించు. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్కి ₹3 డొనేట్ చేయగలరు.